అందరికి కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మనం చూసినాం ఒక గడిచిన 4 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పడడం జరిగింది. మరి దాంట్లో ఒక సగం మండలాలు మొత్తం మన 21 మండలంలో ఒక సగం మండలాల్లో భారీ అతి భారీ వర్షం పడ్డది. సో వాటిలో అంతా కూడా మనకి ఎక్కడెక్కడైతే రోడ్స్, కల్వర్ట్స్, కాజ్వేస్ ఇవన్నీ ఓవర్ఫ్లో అయినాయో సో అక్కడంతా కూడా మనం ట్రాఫిక్ అంతా కూడా అక్కడ ఆపడం జరిగింది. ఈరోజు కొద్దిగా వర్షాలు నిన్నటి నుంచి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఎక్కడెక్కడైతే వాటర్ రిసీడ్ అయిందో సో అక్కడంతా కూడా మళ్ళీ ట్రాఫిక్ ఫ్లోని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ రానున్న 48 గంటలలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఇంకా కూడా మన జిల్లా ఆరెంజ్ అలర్ట్లోనే ఉంది. సో అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బట్ మన జిల్లాలోనే కాకుండా మనం వేరే దగ్గర కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే దూర ప్రాంతాలకు వేరే జిల్లా వాసులు మహారాష్ట్ర కానివ్వండి వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళు ఈ వర్షాల వల్ల వరదలలో చిక్కుకొని కూడా చనిపోవడం జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞప్తి ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు ఏమంటే దయచేసి వాయిదా వేసుకోండి. సో మన దగ్గరనే కాదు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. సో అక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా వేరే జిల్లాలలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా దయచేసి వాయిదా వేసుకోండి. ఈ వర్షాలు మొత్తం అంతా కూడా తగ్గుముఖం పట్టినాకనే ఏమైనా ప్రయాణాలు ఉంటే కూడా పెట్టుకోవాలనేసి కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిందో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో రిస్టోరేషన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్లేస్లో ఆల్రెడీ సబ్మర్జ్ అయి ఉంటే అవి వాటర్ కొద్దిగా తగ్గంగానే అక్కడ కూడా రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో అవే కాకుండా రోడ్స్ ఏవైతే దెబ్బతిన్నాయో సో తాత్కాలికంగా ఈ వాటర్ కొద్దిగా రిసీడ్ కాగానే 2-3 రోజులలో తాత్కాలిక పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. పర్మనెంట్గా కూడా ఏమేమి రిస్టోరేషన్ పనులు చేయాలో అవన్నీ కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. హౌసెస్ పార్ట్లీ డ్యామేజ్ అయినట్టు కూడా మనకి రిపోర్ట్ ఉంది. సో ఓల్డ్ హౌసెస్ ఏమైనా ఉంటే సెక్రటరీస్ అందరు కూడా ఇంటింటికి సర్వే చేయమని చెప్పినాం. పాత పాడుపడిన ఇల్లు ఏమైనా ఉన్నట్టయితే కూడా వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి టెంపరీ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయమని చెప్పినాం. ప్రజలు కూడా ఏమైనా ఇల్లు కూలిపోయేటట్టు ఉంటే కూడా సెక్రటరీని కాంటాక్ట్ అయ్యి టెంపరీ షెల్టర్స్లో వాళ్ళందరికీ వెళ్ళాలని కూడా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇది వేరే మట్టి సార్ మిక్సీ పట్టినట్టు ఇక్కడ శాండ్ డేంజర్ లేదా